హాయ్ ఫ్రెండ్స్, ఒక లైఫ్ ట్రూత్ ఏంటంటే చూడండి, గెలిచినోడు గాడిద గురించి, గుర్రం గురించి, కోతి గురించి చెప్పినా కూడా వినే వాళ్ళ గొప్పగానే వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఓడినోడు ఓంకారం గురించి, పంచాక్షరి గురించి, పంచాక్షర మంత్రం గురించి, పంచతంత్రం గురించి, గాయత్రి మంత్రం గురించి చెప్పినా కూడా వినే వాళ్ళకు చెత్తగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇదే గెలిచినోడికి ఓడినోడికి మధ్య ఉన్నటువంటి తేడా ఈ రోజుల్లో మనకు సొసైటీలో చాలా కనపడుతుంది. అంటే ఏది వినాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా మనకు గొప్పనైనటువంటి మనస్సు ఉండాలి. ఆ మనస్సే లేకపోయినట్టయితే మనకంతా కూడా ఎలా కనపడుతుంది? ఒక మిథ్యగానే కనపడుతుంది. అంతేగా ఫ్రెండ్స్. కాబట్టి అలాంటి మిథ్య వీడాలంటే మనం ఏంటిది, మనిషి అంటే ఏమిటి అని ఫస్ట్ మన గురించి మనము తెలుసుకున్నవాడే అన్నిటి గురించి తెలుసుకోగలుగుతాడు. ఓడిపోయినంత మాత్రాన తెలివి లేదని కాదు, గెలిచినంత మాత్రాన వాడికి తెలివి ఉన్నది, అన్నీ తెలుసు అని కూడా కాదు. అలాంటి ధర్మము, న్యాయము, ఆత్మ పరిశీలన అనేది ప్రతి మనిషికి అవసరమని గ్రహించాలి ఫ్రెండ్స్. కాబట్టి గెలుపు ఓటములు రెండు కూడా ఒక నాణానికి ఉన్నటువంటి రెండు వైపులా ఉన్నటువంటి రూపాలే అనే విషయాన్ని మనం గ్రహించి ఏది మంచి ఏది చెడు, ఓడిపోయినంత మాత్రాన తెలివి లేదని కాదు అనే విషయాన్ని గ్రహించాలి. కానీ అది గ్రహించడం లేదు. ఓడిపోయిన అసలు వాడు అక్కర రారా అంటున్నాడు. లేదు, వాళ్ళు కూడా అక్కరకు వస్తారు. ప్రపంచంలో ఏది కూడా అక్కరకు రాని వస్తువు అంటూ ఏదీ లేదు. ఎందుకంటే ప్రతి వస్తువును వాడిని పడేసిన తర్వాత కూడా రీసైక్లింగ్ వల్ల మళ్ళీ ఒక కొత్త వస్తువు ఎలా తయారవుతుందో, మనము ఓడిపోయిన తర్వాత కూడా మన లోపాలు ఏంటిది, మనం చేసినటువంటి తప్పులేంటి అని వాటిని నిర్ధారించుకొని వాటి గురించి తెలుసుకొని మళ్ళీ మంచిగా సక్రమ మార్గంలో ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో మనం దాన్ని నిత్య జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరం గెలిచిన వాళ్ళమే అవుతామంటే ఏంటి, మన మనస్సును, మనం చేసే కర్మలన్నింటిని కూడా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆల్వేస్ రీసైక్లింగ్ చేసుకుంటూ పాజిటివ్ థింకింగ్తో మనం ముందుకు పోయినట్టయితే తప్పకుండా ఒకసారి కాకుండా ఒకసారి విజయాన్ని మనం సాధిస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి విజయానికి తొలిమెట్టు ఓటమి అనే విషయాన్ని గ్రహించుకొని అందరి ఆత్మస్థైర్యాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా బ్రతకడమునికి మనం ఒక నాందిని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఈ రోజుల్లో తప్పకుండా అవసరం. ఎలా అంటే మన లైఫ్లో లివింగ్ స్టైల్లో కానీ, మన రియల్ లైఫ్లో కానీ ఇది చాలా అవసరం. ఒక ఆటపాటలలోనే కాదు, జీవితంలో రోజు మనం మన లైఫ్తో పోరాటం చేస్తూనే ఉంటాం కదా. ఇంట్లో పని కానీ, బయట పని కానీ, చదువుల్లో కానీ, జాబులో కానీ, పిల్లలను పెంచడంలో కానీ, బిజినెస్లో కానీ, దేంట్లో అయినా సరే ఫ్రెండ్స్, మనం ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా పాజిటివ్ థింక్తోనే ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా మనము నమ్ముతూ ఉండాలి. ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక విషయాన్ని ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్లో మనం నేర్చుకుంటూనే ఉండాలి. నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే నువ్వు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే నీ పర్సనాలిటీని డెవలప్ చేసుకున్న వాడవుతావు ఫ్రెండ్స్. తప్పకుండా అలానే నేర్చుకుంటూనే ఉండాలి. జీవితం అంతా కూడా నిత్య విద్యార్థిలాగా నిరంతరం ఆల్వేస్ బీ పాజిటివ్గా ఉంటూ ఆల్వేస్ లర్నర్గా ఉండాలని మీ అందరికీ మెసేజ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఉందామా మరి?